మనం మన జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఎలా ఉండాలో అని గొల్లపూడి మారుతీరావు గారు చాలా చక్కగా చెప్పారు. అది మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. చాలా మంది ఆనందానికి ఖరీదుకి అంకె ఉంటుంది. ఖరీదైన కారు, ఖరీదైన సూటు, ఖరీదైన భోజనం, ఖరీదైన పరుపు, మీ ఇష్టం ఏదైనా దానిని చివర ఉన్న చీటిని బట్టి మనసులో ఆనందానికి తూకం ఉంటుంది. మా ఆవిడ షాపులో చీరల రంగులు నాణ్యాన్ని చూసే ముందు ధరను చూస్తుంది. ఖరీదు 4 అంకెల్లో ఉన్నాక ఆమెకి మెల్లగా చీర నచ్చడం ప్రారంభిస్తుంది. ఆ తరువాతే రంగు, మన్నిక వగైరా. ఓసారి నేను తెచ్చిన చీరను ఆనందంగా అందుకుంది, తృప్తిగా కట్టుకుంది. ఖరీదును దాచి నెల రోజుల తర్వాత చెప్పాను, ఫలానా మార్కెట్లో చౌకగా తీసుకున్నాను అని. ఆ క్షణం నుంచి ఆ చీర మీద ఆమెకు మక్కువ పోయింది. అలాగే మా పెద్దబ్బాయి అన్నిట్టా వాళ్ళమ్మ పోలిక. ఓసారి బూట్లు దరిద్రంగా ఉన్నాయన్నాను. నన్ను జాలిగా చూసి అవి ఫలానా బ్రాండ్వి, ఇంగ్లాండ్లో ఆక్స్ఫర్డ్ స్ట్రీట్లో 10,000 రూపాయలకు కొన్నానని గర్వపడ్డాడు. మొన్న స్విట్జర్లాండ్ నుంచి వస్తూనే ఓ కళ్ళజోడు చూపించాడు. దీని ఖరీదు చెప్పు అన్నాడు. కంటి మీద అటు ఇటు తిప్పుతూ మా ఆవిడ సంగతి తెలిసిన వాడిని కనుక 10,000 రూపాయల దగ్గర మొదలెట్టాను. మా వాడు తప్పిపోయిన అనాథను చూసినట్టు నన్ను క్షమిస్తూ నవ్వాడు. ఇది ఫలానా వీధిలో ఫలానా షాపులో కొన్నానన్నాడు. దాని ఖరీదు 75,000 రూపాయలు. బ్రిటిష్ ప్రధాని గార్డెన్ బ్రౌన్ దగ్గర నుంచి మెడోన్నా దాకా అంతా అక్కడే కళ్ళజోళ్ళు కొంటారట. అసలు స్విట్జర్లాండ్ నుంచి తిరిగి వస్తూ లండన్లో ఆగడానికి కారణం ఆ కళ్ళజోడుని ఖరీదు చేయడం. నేనే వస్తువైనా కొనే ముందు ధరని చూస్తాను. అర్థం లేని ఖరీదుని, అవసరం లేని స్థాయిని మించిపోతుందేమోనని. 10,000 రూపాయల లండన్ బూట్లు నా కాళ్ళను కరుస్తాయి. అంతకంటే 1,000 రూపాయల విశాఖపట్నం బూట్లు నమ్మకంగా నాకు సుఖాన్ని పంచి 4 సార్లు కొత్తవి కొనుక్కునే వనరులని జేబులో మిగులుస్తాయి. కొందరు విమానాల్లో క్లబ్ క్లాసుల్లో ప్రయాణం చేస్తారు. నేను ప్రయత్నించి మరీ ఎకానమీలో కూర్చుంటాను. సుఖం కంటే తన అంతస్తు, లేబుల్ వారిని ఆనందపరుస్తుంది, అంతకంటే గర్వపరుస్తుంది. ఆస్తి, అంతస్తు, అర్థం లేని కీర్తి, సౌఖ్యం అన్నీ పతనానికి దారితీస్తాయి. అందుకే టాటాలు, బిర్లాలు గుడులు కట్టించి ట్రస్టులు నెలకొల్పి ఎప్పటికప్పుడు తమ దృక్పథాన్ని సంస్కరించుకుంటుంటారు. చూపు భేదంలోనే ఆనందపు రహస్యం ఉంది. కారికి తొడుక్కునే లండన్ బూట్లలో కాదు. అమెరికాలో పీటర్ జీ ఫిటరన్స్ అనే వ్యాపారికి నడమంత్రపు సిరి ఎత్తుకొని కోట్లు సంపాదించాడు. ఆయన ఈ మధ్య ప్రజాసేవకి $1 బిలియన్ ట్రస్టును ఏర్పాటు చేశాడు. ఆయన ఎప్పుడూ ఆనందంగా, తృప్తిగా కనిపించే తన డ్రైవర్ని అడిగాడట. ఎప్పుడూ ఆడిటర్లతో, పనుల దేశతో, బ్యాంకుల చెక్కుబుక్కులతో నేను సతమతమవుతుంటాను, నువ్వు ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు అని. డ్రైవర్ నవ్వి ఇలా అన్నాడట, మీకు లేనిది ఒకదాన్ని నేను సమృద్ధిగా సంపాదించుకున్నాను సార్ అని అన్నాడు. ఏంటదని అడిగితే, ఇంకా చాలు అనే ఆలోచనని అన్నాడు. ఆనందాన్ని, తృప్తిని, సుఖాన్ని ఆలోచనలలో ఎంత గొప్ప స్థాయిలోనైనా నిలుపుకోవచ్చు. దానికి భగవాన్ రమణ మహర్షి, పీటర్సన్ డ్రైవర్ ఇద్దరు 2 రకాలైన ఉదాహరణలు. నేను చెప్పింది అర్థమైందో లేదో, అర్థం చేసుకుంటే జీవితానికి చాలా మంచిది. జై హింద్.